శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి రవి, బుధ, శుక్ర, శని, రాహువులు ఇలా 6 గ్రహాలు అంటే 5 గ్రహాలు ఆల్మోస్ట్ మీ దాంట్లో ఉన్నాయి. అలా ఉండడం వల్ల అంత అద్భుతమైన పని కాదండి. మీరు ఎక్కువగా కష్టపడితే కానీ సక్సెస్ కాలేరు, అదొకటి ఉంది. కానీ రవి బుధుల వల్ల తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. విద్యా పారంగతులు అంటారు సరే, అలా విద్యలో బాగా రాణించడానికి రవి బుధులు లగ్న రాశిలో ఉండడం అదృష్టమే. కానీ శని, రాహువులు అంత అదృష్టం కాదండి. కష్టపడితే తప్ప ఏ విషయం సాధించలేరు. రవి ద్వితీయ భావంలో ఉన్నారంటే స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది, తెలివిగా ఉంటారు, డైనమిక్గా ఉంటారు. పైగా మీకు రావాల్సిన సంపదలు బ్రహ్మాండంగా వచ్చి తీరుతాయి. మీ రాశ్యాధిపతి గురుడు 3వ భావంలో ఉండడం వల్ల మీ రాశికి బలం గురుడే. అద్భుతం. మీ తమ్ముడికి బాగుంటుంది, మీకు బాగుంటుంది. ఎంత అదృష్టం అండి. అంతేకాకుండా మీకు మంచి మంచి ఆలోచనలు రావడం, ఐడియాస్ అంటాం కదా, మంచి మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయి. అది మీ బాసులకి, మీ పక్క వాళ్ళకి షేర్ చేసుకుంటుంటారు. అది కొన్ని సందర్భాల్లో కార్యరూపం దాలుస్తారు. అంతేకాకుండా శుభవార్తలు వింటారు. ప్రయాణ షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అందున తమ్ముళ్ళని కలవడానికి, చెల్లెళ్ళని కలవడానికి చేస్తూ ఉంటారు. 5వ భావంలో నీచ కుజుడు అన్నాడు కదండి, తప్పు. అంటే చిల్డ్రన్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సంతానం పుట్టడం విషయంలో మాత్రమే. సంతానం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు, సంతాన డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లాసులు రావడానికి, భూముల వల్ల లాసులు రావడానికి అవకాశం ఎక్కువ. ఏదేమైనా భార్యాభర్తల యొక్క అనురాగం తగ్గిపోతూ ఉంటుంది. శని, రాహువులు సప్తమ స్థానంలో ఉండడము, కేతు సప్తమ స్థానంలో ఉండడమే కారణం. కానీ గురుడు కూడా సప్తమ స్థానానికి పెట్టడం, గురుదృష్టి ఉండడం వలన సేఫ్ అవుతారు. అంటే భార్యాభర్తలు మంచి అభివృద్ధి ఉంటుంది, కలిసి ఉంటారు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అన్యోన్యత ఉంటుంది. అంతేకాకుండా దగ్గరకు వచ్చి సంబంధించిన వివాహ సంబంధాలు, వేడుకలు జరుగుతాయి. మీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య తగాదాలు ఉన్నా అవి సమసిపోయి, అంటే పోయి చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అదృష్టం ఎక్కువ. అనారోగ్య సమస్యలు బయటపడతారు. అలా చెప్పాలంటే రోబస్ట్ హెల్త్ అంటారు కదా, మంచి బ్రహ్మాండమైన హెల్త్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు సేవకాజనం ఉంటారు. అంతేకాకుండా తలవంతరపుగా వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యస్థానానికి గురుదృష్టి, నాన్నగారికి బాగుంటుంది. మీనరాశి వాళ్ళకి నాన్నగారికి ఆయుష్ బ్రహ్మాండంగా ఉంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది మీకు. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, వేద పండితులకి మీ వ్యాపార అభివృద్ధి ఉంటూనే ఉంటాయి. అలాగే ఫుడ్ బిజినెస్, క్లాత్ బిజినెస్, బంగారము, వెండి ఆభరణాలు ఇవన్నీ అంటాం కదండి. 9th హౌస్ అద్భుతంగా చాలా చాలా బాగుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు మీకు చేసుకుంటారు. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీకు చేయడానికి అవకాశాలు ఎక్కువ. విదేశ పర్యటన చేస్తారు. సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ విశేషమైన ప్రతిభ కనపరుస్తారన్న సందేహం లేదు. మీకు షూటింగ్ల రీత్యా విదేశ పర్యటన ఉండబోతోంది అన్న సందేహం లేదు. భాగ్యస్థానం చాలా బాగుందండి. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా సరే ఆ వ్యాపారము దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, ఇక్కడ 10th హౌస్ లార్డ్ బాగున్నా 10th హౌస్కి శని దృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్నటువంటి కర్మస్థానం అంటాం. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, లేకపోతే మీరు ఏ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నా ఎక్కడున్నా సరే
ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. మీ బాసుల వలన, మీ పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తుల వలన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి మీకు. కానీ గురుదృష్టి దశమ స్థానానికి ఉన్నప్పటికీ కూడా మీరు మాట అంటే మాట తొందరపాటు పడకుండా మౌనంగా మీరు మౌనం వహిస్తూ ఎక్కువ కఠినంగా మాట్లాడకుండా ఉంటూ వాళ్ళ ప్రేమని మీరు పొందాలి. వాళ్ళ ప్రేమ అంటే మీ సహాయ సహకారాలు చేసేటువంటి మీ మిత్రులు, బాసులు, వాళ్ళందరితో సౌమ్యంగా ఉండడం వల్ల మీరు సక్సెస్ అవుతారు. 11వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. అంటే మీ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుల దృష్టి కూడా ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. మీరు ఏ వ్యాపారం ఉన్నా ఆ వ్యాపారము మిన్న. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటాం కదా. వ్యాపారంలో దినదిన ప్రవర్ధమానం అయిపోతూనే ఉంటారు. ఉద్యోగంలో కొద్దిగా ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నతమైన స్థితికి రావడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి. ఏదేమైనా మీకు మొండి పట్టుదల ఎక్కువ ఉంటుందండి. అంతేకాకుండా సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది. డైనమిజం ఎక్కువ ఉంటుంది. స్పిరిచువాలిటీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. దేవుడి మీద ప్రేమ, అభిమానము, దేవుడి మీద భక్తి ఎక్కువ. సో మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వలన, వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం వలన, మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా గాయత్రి మంత్రం వలన, సూర్య భగవాన్ ఆరాధన వలన, మీరు ఎలా వీలుంటే అలా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడమే కాకుండా ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ భద్రత, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలు అవుదాం. ఆ రోజు శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలు అవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని,
సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి అలాగే శ్రీరామచంద్రుడి వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మనం అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.